సార్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ నుంచి కడపలో అవినాష్ రెడ్డి గారు టీడీపీ బీజేపీ కూటమి తరపున అప్పుడు భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా. ఇక్కడ ఎవరు గెలిస్తే కడప అభివృద్ధి జరుగుతుంది, మైనార్టీలకు ఎవరికైతే సపోర్ట్ చేస్తారని? ఈ జిల్లాలో మైనార్టీనే కాదు, మొత్తం అన్ని రకాల వర్గాలు కూడా ఒకటే డిసైడ్ చేసుకున్నారు. ఈ జిల్లా అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా అవినాష్ రెడ్డి లాంటి నాయకుడే ఎంపీగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎంపీ అంటే ఏదో కార్యక్రమాలు చూసుకునే వ్యక్తి కాదు. ఈయన ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎటువంటి సమస్య ఇచ్చినా, ఎటువంటి అర్జీలు ఇచ్చినా తను 24 hours ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక ఎంపీ ఎవరున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా చెప్పుకునే పేరు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. ఎందుకంటే తను తెల్లవారుజామున 3 గంటలకు తన కాలకృత్యాలు తీర్చుకుని ఆ సమయానికి 4 గంటలకే ప్రజా దర్బార్లో వేచి ఉంటే వాళ్ళ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తన యొక్క బిజీ షెడ్యూల్లో కూడా తను కారులో వెళ్ళేటప్పుడు కూడా ఈ అప్లికేషన్ తీసుకొని అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించే ఏకైక నాయకుడు ఎంపీ అవినాష్ రెడ్డి. కాబట్టి ఈ జిల్లా ప్రజలు ఒకటే డిసైడ్ చేసుకున్నారు, రాబోయే రోజుల్లో కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ఊహించుకుంటున్నారు ప్రజలు. మీరు అన్నట్టు భూపేష్ రెడ్డి అన్నారు కదా, ఆ వ్యక్తి పేరు ఇప్పటికీ 99% జనాలకు తెలియదు పేరు. అటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డికి పోటే కాదు, ఆయన ప్రజల నాయకుడు కాదు, ప్రజలలో నిత్యం ఉండే నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి. కాబట్టి ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు అయితే ముఖ్యంగా ఇంకా ఎక్కువ ఎంపీ అవినాష్ రెడ్డి మన ఆత్మీయ బంధువు, మన కుటుంబ సభ్యుడు అనుకుంటారు ముస్లిం సోదరులు. ఎందుకంటే ముస్లిం సోదరులను ఆ విధంగా అతను లైక్ చేస్తాడు. ముస్లిం సోదరులు ఇచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించే నాయకుడు అవినాష్ రెడ్డి. కాబట్టి అందులో సందేహం లేదు. పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఇంకా 10,000 ఎక్కువ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు. నమస్తే అన్న. కడపలో వైసీపీ నుంచి ఎంపీగా అవినాష్ రెడ్డి గారు, అలాగే టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారు కదా. ఇక్కడ ఎవరు గెలిస్తే కడప అభివృద్ధి జరుగుతుంది? అవినాష్ రెడ్డి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. సొంత జిల్లా వాడు, సౌమ్యుడు, మంచివాడు, విద్యావంతుడు. తెల్లారుజామునే 2 గంటలకు లేచి ప్రజాపాలన చేసే వ్యక్తి అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డికి ఉన్న మంచితనము ఎవరికి లేదు, ఏ పార్టీలో ఏ నాయకుడికి లేదు. అవినాష్ రెడ్డి లక్షల మెజార్టీతో గెలుస్తాడు. మరి ఇప్పుడు లక్షల మెజార్టీతో గెలుస్తాడు అవినాష్ రెడ్డి. ఈ జిల్లా వాసులు ఎవరు అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డిని అంతకుడు అవినాష్ రెడ్డి చంపారంటే ఏ వ్యక్తిని నమ్మరు. ఇక్కడ ఎంపీ అవినాష్ గారి విజయం ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండమైన విజయం ఉంటుంది, బ్రహ్మాండంగా పడుతుంది. ఆయనకు మీరే చూడండి, బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎక్కడ పోయినా ఆయనకు బ్రహ్మరథమే. ఆయన కోసం గంటలు గుద్ది వెయిట్ చేస్తున్నారు ప్రజలు అవినాష్ రెడ్డి రాక కోసం. ఈ జనాన్ని ఒక్కసారి చూడండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, అలాగే షర్మిల గారు కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి ముఖేష్ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? పోయినసారి అవినాష్ రెడ్డి సార్ గారి 4.5 లక్షలు వచ్చింది. ఈసారి 5.5 లక్షలు దాటే అవకాశం ఉంది. కొత్త అభ్యర్థి ఎవరికి తెలియదు. అవినాష్ రెడ్డి సార్ 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి, ప్రతి మండలం, ప్రతి ఒక్క గ్రామంలో తెలుసు. భూపేష్ రెడ్డి గారు తెలియదు కదా. భూపేష్ రెడ్డి గారు కొత్తగా పోటీ చేస్తున్నారు. కొన్ని మండలాలు తెలుసు, కొన్ని మండలాలు తెలియదు. క్యాండిడేట్ ఎవరు కూడా కొంతమందికి తెలియదు. దాంతో భయపడాల్సిన అవసరం లేదు. అవినాష్ రెడ్డి సార్ 5.5 లక్షల మెజార్టీతో కొట్టుకొని వస్తారు. ఎలా ఉంటుంది అంటారు? ఎంపీ గారు కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తారు అవినాష్ రెడ్డి గారు. జగన్ అన్నకు తమ్ముడు. ఎందుకంటే జగన్ గారికి ఎవరికి చెప్తే వాళ్ళే ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా సరే. మనము షర్మిలక్క కూడా వైఎస్ ఫ్యామిలీనే కదా అంటే కాదు. ఆయన సిద్ధాంతాలని, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలని ఫాలోఅప్ చేస్తున్న వారినే మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారు? షర్మిల గారు ఫాలోఅప్ చేయట్లేదు, జగన్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు. సో మేము ఆయనే ఫాలోఅప్ చేస్తాం. ఆయన ఎవరు చెప్పారు? అవినాష్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పారు. సో ఆయనే గెలిపించుకుంటాం. మీకు ఎంపీ ఎవరన్నా? అవినాష్ రెడ్డి. ఎలా ఉందన్న ఆయనకి ఇక్కడ? అవినాష్ రెడ్డికి మంచి పేరు ఉంది. చాలా మంచివాడు, బాగా వినయంగా మాట్లాడడం, అన్ని విధాలుగా అందరికీ పేదవాళ్ళకు న్యాయం చేయడం, ఏదన్నా చేయడం, సాయం చేస్తాడు. ఇబ్బంది ఏం లేదు. ఎంపీగా ఎంపీ అవినాష్ రెడ్డే నాకు ఖచ్చితంగా డౌట్ లేదు, దాంతో డౌట్ లేదు. సునీతారెడ్డి గారు కూడా తిరుగుతున్నారు కదా. సునీతారెడ్డి కాదు, ఆమె ఊరికే కాదు, ఆమె చేత కాదు, ఆయన చేత కాదు, రాదు ఆమె. కాదన్న, అప్పుడు మా నాన్నగారిని చంపింది అవినాష్ రెడ్డి అని చెప్పి అనేక సభలో చెప్తున్నారు. దీని మీద మీరు రియాక్షన్? ఇదైతే దేవునికి తెలుసు ఎవరు చంపినది, ఎవరు చంపలేదు. అవినాష్ రెడ్డి చంపిన అనేది ఇప్పుడు ఇన్ని నిందలు వేస్తున్న అవినాష్ రెడ్డి గారు ఒక్క మాట కూడా నోరు తెరచలేదంటే ఏంది కారణం? ఆయన తప్పు చేయలేదు, కానీ తప్పు చేశామని అంటున్నారు. కానీ అది ఎంత మటుకు వాస్తవమో దేవుడైతే ఖచ్చితంగా తీర్పు అయితే ఉంది. అది నిదానంగా వస్తుంది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అయితే అవినాష్ రెడ్డి చేసినాడు అనేది ఉత్తది, ఇదంతా నాటకం, అదంతా ఉత్తది, కట్టు కదా ఇదంతా కాదు.
కడప ఎలా ఉంటుంది అంటారు విజయం? కడప అవినాష్ రెడ్డికి అనుకూలంగానే ఉంది, బాగానే ఉంది, ఓకే. ఇబ్బంది ఏమి. అంటే ఇవి ఎన్ని లక్షల మెజార్టీ వచ్చా? మెజార్టీ అయితే ఇంతమంది కంటే ఎక్కువ రావచ్చు. ఓకే. మీ ఎంపీ ఎవరక్క? అవినాష్ రెడ్డి గారు ఆయన ఎలా చేస్తారు? పరిపాలన అయితే చాలా బాగుందండి. 24 గంటలు కరెంట్ ఇచ్చారు. నీరు కూడా ప్రతిరోజు అందరికీ నీరు కూడా సకాలంలో బాగా నీటి సరఫరా కూడా బాగుంది. ఓకే. ఇప్పుడు మరి రెడ్డి సార్ నా ఎలా చేస్తారు ఆయన? సుంజి పడేస్తారన్న అట్నే బాగా చేస్తారా? బాగా చేస్తారన్న. మరి ఇప్పుడు ఆయన ఓడించడానికి ఇప్పుడు సునీతారెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు షర్మిల గారు, అలాగే ఇప్పుడు భూపేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా టీడీపీ నుంచి. నా ఎవరు పనికిరారన్న, ఎవరు పనికిరారు. వాళ్ళ సింహం అట్లే ఉంటుంది, పిల్లులు అట్లే ఉంటాయి అన్న. పిల్లికి సింహంకి ఎంత తేడా ఉంటుంది అన్న? చాలా తేడా ఉంటుంది కదా. మళ్ళీ సింహం అవినాష్ రెడ్డి సార్ నా కడపలో. ఎలా ఉంటుంది అంటే ఎలక్షన్ మెజారిటీ ఎంత వచ్చారు? అబ్బో అన్న ఇంకా చించి పడేస్తారన్న అట్నే ఇంకా అట్నే అన్న. కడప అని ఎక్కడైనా సరే కడపలో అంటే అవినాష్ రెడ్డి సార్ అంటే ఒక రేంజ్ అన్న. అంటే ఇప్పుడు పోయినసారి పిల్లలకు బ్యాగులు బుక్కులు అన్నీ ఇచ్చేసారన్న సారు అవినాష్ రెడ్డి సార్. ఎంతో మంచి చేశారన్న. అభివృద్ధి లేదంటారు కొంతమంది. అదంతా ఊరికే అన్న, కుక్కలు ఎన్నో మురుగుదంట పట్టించుకోవచ్చు అన్న. సింహం అట్లే ఉంటుంది, కుక్కలు అట్లే ఉంటాయి అన్న. మరి చంద్రబాబు అవినాష్ రెడ్డి. మరి ఆయన ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారు? అవినాష్ రెడ్డి వస్తారు కదా. మార్పు అనేది ఏముండదు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు ఎలాగుందో సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది. కడప జిల్లా. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎంపీగా మీ ఎంపీ ఎవరు? ఎంపీ అవినాష్ రెడ్డి గారు. ఎలా చేస్తారు? ఆయన బాగా చేస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది పరిపాలన. చేశాడు ఇక్కడ పవర్ ప్లాంట్లు అయితే ఎప్పుడన్నా వాటర్ రానప్పుడు వాటర్ రావడం, కరెంట్లు ఎక్కడైనా పోయేటప్పుడు ట్రాన్స్ఫర్ ఫీజులు కనెక్షన్ చేయడం అట్టని బాగానే ఉంటాయి. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏమైనా సమస్యలు ఉంటే ఎలా స్పందిస్తారంట? త్వరగా వేగంగా స్పందిస్తారు బాగానే. మన కడప ఎంపీ పార్లమెంట్ కాబట్టి అందులో వైఎస్ఆర్ జిల్లా తప్పకుండా ఖచ్చితంగా పలుకుతాడు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది ఎంపీ ఎవరండి? మీ ఎంపీ ఎవరన్నా? అవినాష్ రెడ్డి ఆయన ఎలా చేస్తారు? ఆయన ప్రజలకు అర్ధరాత్రైనా పలికే వ్యక్తి, చాలా మంచి మనస్థితి, సున్నితత్వుడు, చాలా మంచి వ్యక్తి. ఇది ఊరికే వివేకానంద సార్ని చంపారు అది పుకార్లు వస్తున్నాయి, అదంతా ఉత్తమాటలు. చాలా మంచి మృదు స్వభావి, ఆయనే బంపర్ మెజార్టీతో గెలుస్తాడు 100%. అంటే హంతకుడికి టికెట్ ఇచ్చారని చెప్పి షర్మిల గారు అంటున్నారు. హంతకుడు అయితే ఇప్పుడు ఉండాలి కదా జైల్లో. మరి ఆయనకు అవసరం ఏముంది? పోయినసారి మెజార్టీ చూసినారు కదా, అసలు అవసరం లేదు ఆయనకు. ఈసారి చూస్తారు కదా మళ్ళీ. చాలా మంచి వ్యక్తి, అవన్నీ పుకార్లే అంతే. ఇక్కడ ఎలా ఉంటుంది అన్న? వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు, టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి, అలాగే షర్మిల గారు కూడా పోటీ చేస్తారు కదా. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇక్కడ అవినాష్ రెడ్డి అన్న మళ్ళా గెలుస్తారు. అదే మెజార్టీ ఇంకా పెరగచ్చు అని మేము అనుకుంటున్నామండి. ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు కడపలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు అవినాష్ గారు? అవినాష్ రెడ్డి అన్న, అంజద్ అన్న, సురేష్ బాబు అన్న కడపలో రూపురేఖ మార్చిన నాయకులు అన్న. కేవలం మరి ఎఫెక్ట్ ఏం పడదంటారా? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి పోవడం జరుగుతుంది. అంటే అవినాష్ గారు అర్థం ఉందని చెప్పి అది రాజకీయాల కుట్రలండి. అది రాజకీయాల కుట్రలు, అది అందరికీ తెలుసు జనాలకి. అది చంద్రబాబు నాయుడు చేసే రాజకీయాలు ఇలాంటిదే ఉంటాయని అది అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. అది కుట్రలే, దానివల్ల ఎలాంటిది ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ప్రజలు అవినాష్ రెడ్డి అన్నకి, జగన్ అన్నకి బాగా మద్దతు పలుకుతున్నారు. వాళ్ళ సభలు మీరు చూస్తున్నాడు, మేమంతా సిద్ధమని అందరు వస్తున్నారు. 100% ఈసారి మేము మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి.